హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు మౌని లైఫ్ వ్లాగ్స్. సో ఇదైతే మా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రొటీన్. సో ఈ వ్లాగ్లో అయితే మీరు చూడొచ్చు మా రొటీన్ అన్నమాట. సో మార్నింగ్ అయితే మా చిట్టి తల్లి పనుకొని ఉంది, నేనైతే లేచి వామ్ వాటర్ అయితే తాగుతున్నా. సో వామ్ వాటర్ తాగినాక ఇక మా చిట్టి తల్లి లేవంగానే ఏడుస్తూ ఉంటుంది. లేచినాక ఆమెను అయితే ఎత్తుకోవాలి, ఎత్తుకోకపోతే ఒకటే ఏడుస్తుంది. సే గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్. ఇంకా పక్కన స్టవ్ మీద అయితే ఛాయ్ అయితే పెట్టేసుకున్నా. పొద్దున్న లేవగానే నాకు ఛాయ్ లేకుంటే హెడేక్ వస్తుంది. ఇక ఛాయ్ అయితే ఇక మురుకులు అయితే చేసుకున్నామో కానీ రోజు పొద్దున ఛాయ్ మురుకులు అయితే తింటున్నా. సూపర్ టేస్ట్. చాలా వరకు చాలామందికి ఇష్టం. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక మా చిట్టి తల్లి చేసేపు ఆడుకుంటుంది. తనకైతే నేను మార్నింగ్ అయితే ఉగ్గు అయితే పెట్టిన, తను ఆడుకుంటుంది. ఇక మనం అయితే కిచెన్ రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే తలకాయ నొప్పి అవుతుంది. అసలు కిచెన్లోకి పోయి వంట చేయబుద్దా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కిచెన్ అయితే నీట్గా క్లీన్గా పెట్టుకుంటా నేను అప్పటికప్పుడు. సో ఇట్లా అయితే ఇంకా మా చిట్టి తల్లికి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. తనైతే ఆడుకుంటుంది. ఇంకా తర్వాత తనకైతే స్నానం చేయించేసిన. స్నానం చేసుకున్నాక నేను ఇట్లా స్నానం చేసుకుని పూజ అయితే ఫినిష్ చేసుకున్నా. అండ్ దాని తర్వాత అయితే ఇక ఆకలి అవుతుంది, లంచ్ అయ్యే వరకు ఉంటానో ఉండను అనేసి కొంచెం మ్యాగీ అయితే వేసుకొని తిన్నాను అనమాట. ఇక కూరగాయలు కట్ చేసేది చూడండి ఎట్లా చేస్తుందో, అస్సలు కట్ చేయనియదు, గలీజ్ పనులన్నీ చేస్తుంది. ఇంకా కూరగాయలు కట్ చేసుకున్నాక ఈ చుక్క కూర పప్పు అయితే వేస్తున్నాను అనమాట. సూపర్ ఉంటుంది టేస్ట్, మీరు గిట్ట ట్రై చేయండి. 2 టమాటో, 1 ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి, చుక్క కూర అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్, ఇంకానేమో కారం, ఉప్పు, పసుపు అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఘీ గిట్ట యాడ్ చేసుకోండి మీకు నచ్చితే. నేనైతే మా చిట్టి తల్లి గిట్ట పెట్టాలి కాబట్టి నేను అన్నీ కొంచెం కొంచెమే యాడ్ చేసుకుంటా, ఎక్కువ యాడ్ చేయను నేను. సో మా చిట్టి తల్లి గిట్ట చాలా ఇష్టంగా తిన్నది అన్నం అయితే. తనకు 9 months కాబట్టి నేను రైస్ గిట్ట పెడుతున్నా. మీకు ముందు వీడియోస్లలో అయితే నేను చూపించిన, అది గిట్ట చూడండి మీరు గిట్ట. నాకు ఒక్కొక్క రెసిపీస్ అయితే వేసి పెడతా ఉంటాను నేను, అవి గిట్ట వీడియోస్ ముందు తీసి పెడతాను మీకు గిట్ట. సో కూర అయితే సూపర్ కుదిరింది. రైస్ వేడి అన్నంలోకి అయితే సూపర్ ఉండే. తిని ఫస్ట్ టైం ట్రై చేసిన నేను గిట్ట. అండ్ సాయంత్రం అయితే స్నాక్స్లో గోబీ 65 అయితే వేసుకున్నా. ఇక గోబీ లాస్ట్ ఇంకా కొన్ని రోజులు అయితే అవి ఎక్కడ కనిపించవు, ఇంకా కనిపించిన గిట్ట తక్కువ రేట్ అయితే ఉండదు వాటికి. సో ఇక గోబీ 65 అయితే వేసుకున్నా. టేస్ట్ అయితే ఇది గిట్ట మంచిగా వచ్చింది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి.